నీలిమ చూస్తే ఏపీలో నోటిఫికేషన్ల విషయానికి వస్తే ఏపీ సీఎం జగన్ ఊరించి వాళ్లకు ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ఆశ కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఇక విద్యాశాఖ కూడా ఇన్ని ఖాళీలున్నాయి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కనేసి నెల క్రితం ఒక నివేదికను కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయినా కానీ డిఎస్సి పైన ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు నిరుద్యోగులు అయితే ప్రభుత్వం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. మాట తప్పడు మడమ తిప్పడు అంటూ వైసీపీ మంత్రులు నాయకులు గొప్పగా చెప్పుకునే సీఎం జగన్ మెగా డిఎస్సి విషయంలో మాట మడమ రెండు తిప్పేయడమే కాకుండా ఆశావహ అభ్యర్థులకు నయవంచన చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని పూర్తిగా అటకెక్కించారు. డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి అసలు లేనేలేదని స్పష్టమైపోయింది. దాదాపు నెలన్నర కిందటే పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వానికి సవివర నివేదిక పంపింది. అయితే ప్రభుత్వ స్థాయిలో దానిని పక్కన పెట్టినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంతకాలం అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని మాటలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు విద్యాశాఖ మంత్రి గత కొంతకాలంగా డిఎస్సిపై పూర్తిగా మౌనం వహించారు. ఒకవైపు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. దీంతో ఇక ఈ ప్రభుత్వంలో డిఎస్సి ఉండదని పాఠశాల విద్యాశాఖ వర్గాలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం అనేక సార్లు మాట మార్చింది. ఒకసారి ఖాళీలు లేవని, మరో సందర్భంలో ఉన్నాయి అని ఏమార్చింది. ఏడాది కిందట 717 ఖాళీలే ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా సర్కార్ వెల్లడించింది. 6 నెలల కిందట 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయితే 8,366 మంది టీచర్లు మాత్రమే అవసరం ఉందని ప్రకటించింది. ఆ లెక్కలు చెప్పిన తర్వాత గత అక్టోబర్లో ఖాళీల వివరాలు పంపాలని పాఠశాల విద్యాశాఖ జిల్లాల అధికారులను ఆదేశించింది. ఆ లెక్కల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది టీచర్లు అదనంగా ఉన్నట్లు లెక్కగట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతోనే టీచర్ల అవసరం లేకుండా పోయింది. గత 2 ఏళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. అదే సమయంలో ప్రభుత్వం పాఠశాలల విలీనం చేపట్టింది. అటు విద్యార్థులు తగ్గిపోవడం, మరోవైపు విలీనంతో అనేక చోట్ల ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి. 20 మంది విద్యార్థులు దాటితేనే రెండో టీచర్ నిబంధనను అమలు చేశారు. జీవో 117, 128 తీసుకొచ్చి టీచర్ల అవసరాన్ని భారీగా కుదించి ఇక డిఎస్సి అవసరమేముందనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. పలు విద్యారంగ ప్రాజెక్టుల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి వేల కోట్ల రుణం సమీకరించింది. అయితే రుణం ఇచ్చే ముందు బోధనా సిబ్బందిని తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఇప్పటికే 30,000 మంది టీచర్లు అదనంగా ఉన్నారని, ఆ భారం తగ్గించుకుంటే రుణం ఇస్తామని మెలికపెట్టింది. దీంతో 117, 128 జీవోలు తెచ్చి టీచర్ల అవసరాన్ని ప్రభుత్వం తగ్గించేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్ చెప్పగా, ఒక డిఎస్సి వేయకుండానే 12,000 మంది అదనంగా మిగిలిపోయారని ఇప్పుడు పేర్కొంటోంది. ఏడాదిన్నర కిందట ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించింది. దీనికి ముందు టెట్ అర్హతకు కాలపరిమితి ఉండేది. దాన్ని ఎత్తివేసి ఒకసారి రాస్తే జీవితకాలం అర్హత ఉంటుందనే నిబంధన పెట్టింది. దీంతో ఒకేసారి 6 లక్షల మందికి పైగా టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 5 లక్షల మంది టెట్ రాసి అర్హత సాధించారు. టెట్ నిర్వహించారంటే ఇక డిఎస్సి ఖాయమని నిరుద్యోగులు భావించారు. కానీ ఏళ్లు గడిచినా డిఎస్సి నోటిఫికేషన్లు మాత్రం రావడం లేదు. ఎన్నికలకు ముందు 5,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చింది. అప్పుడైనా మనకు కూడా ఇస్తారేమోనని ఇక్కడి వారు ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు.